హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2024లో భాగంగా జూలై 2024లోని కొన్ని కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ ఈవెంట్లో సింగిల్స్ నెగ్గిన తొలి భారతీయ ప్యాడ్లర్గా తెలంగాణకు చెందిన క్రీడాకారిణి రికార్డు సాధించింది. ఆమె పేరేంటి? ఆన్సర్ ఆకుల శ్రీజ. నెక్స్ట్ క్వశ్చన్. అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో జరిగిన T20 వరల్డ్ కప్లో ఓ బౌలర్ రెండుసార్లు హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచిన ఆ బౌలర్ ఎవరు అని అడిగారు. ఆన్సర్ ఆస్ట్రేలియా ఆటగాడు ప్యాట్ కమిన్స్. బంగ్లాదేశ్ పైన, ఆఫ్ఘనిస్తాన్ దేశాలపైన ఈ ఘనత సాధించాడు. నెక్స్ట్ క్వశ్చన్. చందమామపై మనకు కనిపించని దక్షిణ ధ్రువంలో దిగిన చైనా అంతరిక్ష నౌక ఇటీవల అక్కడి నుంచి మట్టి నమూనాలను విజయవంతంగా భూమికి తీసుకొచ్చింది. అయితే ఆ వ్యోమ నౌక పేరేంటి? ఆన్సర్ చాంగే 6. నెక్స్ట్ క్వశ్చన్. అమెరికాకు చెందిన హవాయి దీవుల్లో ఓ బ్యాక్టీరియాను కలిగిన మొగదోమలను వదులుతున్నట్లు వార్తలు వచ్చాయి. అక్కడ స్థానికంగా మనుగడ ప్రమాదంలో పడిన పక్షులను రక్షించడానికి ఇలా చేస్తున్నారు. అవి ఏ జాతి పక్షులు? ఆన్సర్ హనీ క్రీపర్ పక్షులు. నెక్స్ట్. ఇండియా, మంగోలియాల మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అయిన నొమాడిక్ ఎలిఫెంట్ ఎక్సర్సైజ్ జూలై 3 నుంచి 16, 2024 తేదీలలో ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఉమ్రేయ్, మేఘాలయ. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుండి ఎగుమతి అయిన రక్షణ రంగ ఎగుమతుల విలువ ఎంత? ఆన్సర్ 1.27 లక్షల కోట్లు. ఇది 2022-23లో 1.8 లక్షల కోట్లు, 16.8% పెరిగిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ద మోడర్న్ మ్యాటర్స్ అనే డాక్యుమెంటరీ ఎవరి జీవిత ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని తెరకెక్కించారు? ఆన్సర్ ఎస్ఎస్ రాజమౌళి. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించని కారణంగా ఇటీవల ఏ బ్యాంకుకు ఆర్బీఐ 1.31 కోట్ల జరిమానా విధించింది? ఆన్సర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్కి. నెక్స్ట్ క్వశ్చన్. మార్స్ ఒడిస్సీ ఆర్బిటరీని ఉపయోగించి మన సౌర వ్యవస్థలో ఒలింపస్ మోన్స్ అనే అతిపెద్ద అగ్నిపర్వతం యొక్క పురాణ వీక్షణను ఇటీవల ఏ సంస్థ సంగ్రహించింది? ఆన్సర్ నాసా. నెక్స్ట్ క్వశ్చన్. సిక్కింలో పెద్ద ఎలుకల వ్యాధులను గుర్తించడం మరియు వర్గీకరించడం కోసం ఏఐ సాధనాలను అభివృద్ధి చేయడానికి ఇటీవల ఏ 2 సంస్థలు MOUపై సంతకం చేశాయి? ఆన్సర్ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ NIC మరియు స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల భారీగా వరదలు సంభవించాయి. కొన్ని లక్షల మంది ఇక్కట్ల పాలయ్యారు. ఈ వరదల్లో ఆ దేశంలో ఓ డ్యామ్ బద్దలైంది. అది ఇది. ఆన్సర్ బ్లూ ఎర్త్ నది మీద నిర్మించిన ద ర్యాపిడాన్ డ్యామ్. నెక్స్ట్ క్వశ్చన్. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఉపగ్రహాల ప్రయోగాల కోసం మళ్ళీ వాడే రీయూజబుల్ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ తుది పరీక్షను విజయవంతంగా జరిపింది. ఈ వాహక నౌక పేరేంటి? ఆన్సర్ పుష్పక్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల పంచకులలో జరిగిన జాతీయ ఇంటర్ స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ జ్యోతి ఎర్రాజీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల సేఫ్టీ ఎక్సలెన్స్లో ఏ సంస్థకి
గోల్డెన్ పికాక్ అవార్డుని ఇచ్చారు? ఆన్సర్ లారెన్స్ మరియు టూబ్రో హైదరాబాద్ మెట్రోకి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేరళ రాష్ట్రంలోని ఏ స్టేషన్స్ మధ్య తొలిసారిగా ఆటోమేటిక్ సిగ్నలింగ్ రైల్వే సిస్టమ్ను ప్రారంభించారు? ఆన్సర్ కేరళలోని ఎర్నాకులం వల్లతోల్ నగర్ మధ్య. నెక్స్ట్ క్వశ్చన్, లోక్పత్ అనే మొబైల్ యాప్ని ఏ రాష్ట్రం ఇటీవల ప్రారంభించింది? ఆన్సర్ మధ్యప్రదేశ్. రోడ్డు సమస్యల పరిష్కారం కోసం లోక్పత్ అనే యాప్ను ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మ్యారిటైమ్ సేఫ్టీని మెరుగుపరిచేందుకు ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ సంస్థ ఏ సంస్థతో కలిసి షిప్ ట్రాజెక్టరీ ప్రిడిక్షన్ టూల్ని అభివృద్ధి చేయనుంది? ఆన్సర్ ఐఐటి బాంబే. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఇటీవల ఏ రాష్ట్రంలోని మైకా గనులను బాల కార్మికుల రహితంగా ప్రకటించింది? ఆన్సర్ జార్ఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా ఉన్న వికాస్ రాజ్ స్థానంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎవరిని నియమిస్తూ జూలై 5, 2024 ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్ సి సుదర్శన్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ బైక్ను ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ బజాజ్ ఆటో సంస్థ. బైక్ పేరు బజాజ్ ఫ్రీడమ్ 125. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రక్తనాళాల్లో ఏర్పడిన బాక్స్ను లేజర్ ట్రీట్మెంట్తో తొలగించిన ఘటన ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ ఇండియాలోని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశంలో పని ఒత్తిడిని తట్టుకోలేక సివిల్ సర్వెంట్గా పనిచేస్తున్న రోబో ఆత్మహత్య చేసుకుంది? ఆన్సర్ దక్షిణ కొరియా. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్, మనుషులకే కాకుండా పెంపుడు జంతువులకు అందాల పోటీలు జరగడం సహజం. అయితే విడ్డూరంగా ఇటీవల అమెరికాలో ఓ శునకం ప్రపంచంలోనే అత్యంత అందవిహీనమైనదిగా వార్తల్లో నిలిచింది. దాని పేరేంటి? ఆన్సర్ 8 ఏండ్ల పెకింగిస్ వైల్డ్ తాంగ్ శునకం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచంలో అత్యంత పురాతన 51,200 సంవత్సరాల క్రితం నాటి కేవ్ పెయింటింగ్ని శాస్త్రవేత్తలు ఏ దేశంలో గుర్తించారు? ఆన్సర్ ఇండోనేషియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారానికి కింది వారిలో ఎవరు ఎంపికయ్యారు? డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ శివశంకరి. ఈమె తమిళ రచయిత. నెక్స్ట్, ఏ ప్రాంతానికి చెందిన కళాకారులైనా తమకు విస్తృతమైన గుర్తింపు రావాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే వరల్డ్ క్రాప్ కౌన్సిల్ మన దేశానికి చెందిన ఓ నగరాన్ని ఇటీవల ప్రపంచ హస్తకళల నగరంగా గుర్తించింది. ఆ నగరం ఏది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ ఏ సంవత్సరంలోపు నెట్ జీరో ఎకానమీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకొని ఫ్రేమ్వర్క్ను రూపొందించింది? ఆన్సర్ 2070. నెక్స్ట్ క్వశ్చన్, స్పెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 50 కేజీల విభాగంలో స్వర్ణ పథకం గెలుచుకున్న భారతీయ వ్యక్తి ఎవరు? స్పెయిన్ మ్యాడ్రిడ్ గ్రాండ్ ప్రిక్స్ 50 కేజీల విభాగంలో స్వర్ణ పథకం గెలుచుకున్న భారతీయ వ్యక్తి ఎవరు? ఆన్సర్ వినేష్ ఫోగట్. ఇవి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ జూలై 2024లో భాగంగా కొన్ని కరెంట్ అఫైర్స్. మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.